దాంట్లో చిలుకలు ఉంటాయి ఇక్కడ ఆ క్లాత్ ఇదేనా ఫ్రెండ్స్. ఇగో ఇవే చిలుకలు అన్న తయారు చేసిండు. ఇగో మనం జాతర ఎక్కడ జాతర జరిగినా ఇవి మనకు తెలంగాణలో ఇవి ఎక్కువగా ఫేమస్. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఫేమస్. ఇగో ఇవే చిలకలు, వీటి చిలకలు అంటారు. అన్న చక్కెరతోనే తయారు చేసిన చక్కెర, ఓన్లీ చక్కెరతోనే వీటిని తయారు చేస్తున్నారు. వీటి తయారు చేయడం చాలా సార్లు చూసినాం జాతరలో, కానీ తయారు చేసే విధానం అనేది చాలా తెలుసుకోవాలని ఉండే. మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ దృశ్యం అనేది కనిపించింది, అందుకే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఏం లేదు, చక్కెరను నీటితో కలిపి మరగబెట్టి ఆ కలర్ ని మనం అన్న అందులో ఆ పదార్థంలో వేసేసి ఇట్లా తయారు చేస్తున్నారు. ఇగో నవే ఈ స్వీట్లు జాతరలో లభించేటువంటి స్వీట్లు అన్ని ఇగో ఇవే. ఓన్లీ చక్కెరతోనే తయారు చేసేది, ఓన్లీ చక్కెరతోనే ఫ్రెండ్స్ వీటిని తయారు చేసేది. మాకు కొంచెం అదృష్టం మీకు మాకు ఉన్నట్టుంది, అందుకే వీటిని చూసే భాగ్యం అయితే తయారు చేసే విధానం అయితే మనకు కనిపించింది. అయితే ఈ చిలకలు తయారు చేయడం అనేది సపరేట్ వాళ్ళ వృత్తి. ఇది వందల వేల ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి వృత్తి. అన్న మీ పేరేం పేరన్న? ప్రకాష్. ప్రకాష్, మీ కుల వృత్తి ఇదా? కుల వృత్తి అని కాదు, కాకపోతే సమ్మర్ టైంలో ఈ ఒక 3 నెలల బిజినెస్ అన్నట్టు. యాత్రలు జరిగినప్పుడు యాత్రలో పెడతా ఉంటాం. మీరే చేస్తారు? మేము చేస్తాం. ఒక సమ్మర్ లో వీటికి ఎక్కువగా వీటిని జాతరలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి టైం నుంచి సంక్రాంతి టైం నుంచి జాతరలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఈ జాతరలో వీటిని అమ్ముకుని ఒక ఉపాధి పొందడానికి అయితే వీటిని తయారు చేస్తుంటారు. అయితే అన్న ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు అన్న? నేను 30 years. 30 ఏళ్ల నుంచి అన్న తయారు చేస్తున్నాడు. అంటే వంశం పారంపర్యంగా వచ్చినటువంటి వృత్తి. అమ్మనేమో 11 ఏళ్ల వయసు నుంచి చేస్తుందంట, అన్నేమో 30 ఏళ్ల కానీ చేస్తుందంట. మొత్తానికి అయితే చిలకలు జాతరలో దొరికేటువంటి చిలకలు ఎట్లా తయారు చేస్తారు అనేది మనం చూసినాము. ఇలాంటి వీడియోలు మరిన్ని చూపిస్తూనే ఉంటా, మీకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఫ్రెండ్స్, ఈ చిలకలు తయారు చేయడం అనేది ఒక సపరేట్ వృత్తి. ఈ కొంతమందికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటది. అయితే పూర్వము మన దేశంలో ఈ చిలకలు తయారు చేసి అమ్మడం అనేది ఒక గొప్ప వృత్తి. అయితే రాను రాను ఏమైతుందంటే ఈ చిలకలు తినడానికి జనాలు కొంచెము అయిష్టం చూపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి ఎందుకంటే ఈ రోజుల్లో షుగరు బీపీలు ఇలాంటి రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ స్వీట్ తినడానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. ఆ మూలంగా ఈ వృత్తికి అనేది కొంచెం విలువ తగ్గుతూ వస్తుంది. ఈ తయారు చేసినా కూడా కొనే వాళ్ళ సంఖ్య అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ రోజుల్లో పూర్వం నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను కూడా గతంలో వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడేవాడిని. అయితే రాను రాను నేను వీటిని మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. కానీ దానికి కారణం ఏంటంటే ఈ కాలం మనుషులు కూడా మన పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఈ చిలకల వాటి గొప్పతనం, వాటిని తినే పద్ధతిని, తినే అలవాటును కూడా ఒక మర్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. రాను రాను ఈ వృత్తి కూడా ఈ తయారు చేసే వాళ్ళు కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా సరే కానీ మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప ఈ వృత్తిని అనేది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ ఛాయలు, కాఫీలు ఎక్కువగా ఈ బయట ఉన్నటువంటి ఆ హోటళ్ళ ఫుడ్ అనేది తగ్గిస్తే, అంటే ఎట్లా అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు, ఇలాంటి స్వీట్లు, ఏదో వెరైటీ బిస్కెట్లు తినే కంటే ఇట్లా ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసినటువంటి ఇలాంటి వాటిని తింటే ఏం కాదు, తినండి. ఇలాంటి జాతరలో కనిపించేటువంటి చిలకల్ని తినండి. ఎప్పటికి మనం తింటామా? ఇప్పుడు ఏడాదికి ఒకసారి 2 సార్లు జాతరలో పోయినప్పుడు కొనుక్కొని తింటాం. నిరంతరం తింటే ఏమైనా రోగాలు వస్తాయి అనుకుంటాం, కానీ నిరంతరం తినేది కాదు కదా. అలా అప్పుడప్పుడైనా జాతరకు వచ్చినప్పుడు వీటిని కొనుక్కొని కొన్ని కొనుక్కొని తింటే ఆ తయారు చేసే వాళ్ళకు కూడా ఒక ఏడాదిలో ఒక 3 నెలల పాటు ఉపాధి అనేది లభిస్తుంది.